వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. ఏటీఎం వద్ద నగదు చోరీ చేస్తూ పోలీసులకు దొరికిపోయిన దొంగ. వృద్ధులనే టార్గెట్ చేస్తూ ఏటీఎం కార్డులు మార్పు చేసి మోసం చేస్తూ పోలీసులకు దొరికిన కేటుగాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరానికి చెందిన సుకల నూకరాజు అనే వ్యక్తి గత నెల 17వ తేదీన ఆంధ్ర బ్యాంకు ఏటీఎం వద్ద నగదు తీసుకునేందుకు వెళ్ళగా అక్కడ గుర్తు తెలియని వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చి నగదు తీయమని కోరగా దీనినే ఆసరాగా తీసుకున్న దొంగ తన దగ్గర ఉన్న డమ్మీ కార్డును నాకిచ్చి నా కార్డు ద్వారా 15,000 రూపాయలు తీసుకొని పరారయ్యాడని బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ దర్యాప్తులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మువ్వల వీరయ్య చౌదరిని గుర్తించి అరెస్టు చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. విచారణలో అతనిపై పలు జిల్లాల్లో కేసు నమోదు ఉండగా 2017 నుంచి సుమారు 20 కేసులు అతనిపై నమోదైనట్లు తెలిపారు. అతని వద్ద నుండి 10,000 రూపాయలు మరియు ఏటీఎం కార్డులు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. అలాగే ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల సహాయం తీసుకోకూడదని, పిన్ నెంబర్లు ఎవరికీ చెప్పకూడదని, అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మరి ముఖ్యంగా వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. ఈ కేసును దర్యాప్తు చేసి చాకచక్యంగా దొంగను పట్టుకున్న సిఏ గపూర్ను, ఎస్ఐ రమేష్ను మరియు క్రైమ్ సిబ్బందిని ఆయన అభినందించారు. అందరికీ నమస్కారం. మొన్న పండుగ సీజన్లోనంటే అంటే 17/1/26 తేదీన మన నర్సీపట్నం టౌన్ పరిధిలో సుకల నూకరాజు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అండి, 67 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన పోలీస్ స్టేషన్, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యారు. ఆయన బ్యాంక్ అని చెప్పేసి యూనియన్ బ్యాంక్ కి ఏటీఎం వద్దకు వచ్చారు. యూనియన్ బ్యాంక్ డిబిఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్న ఆంధ్ర బ్యాంక్, పాత ఆంధ్ర బ్యాంక్, ప్రజెంట్ యూనియన్ బ్యాంక్, ఆ ఏటీఎం దగ్గరకు వెళ్ళి క్యాష్ తీయడానికి అని చెప్పి ట్రై చేస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని ఏటీఎం లో ఇన్సర్ట్ చేసి ఈ దగ్గర నుంచి పిన్ నెంబర్ అడిగారు అనమాట. పిన్ నెంబర్ అడిగితే ఆ పిన్ ఆయన నెంబర్ చెప్పిన తర్వాత 2-3 సార్లు ట్రై చేశాడు. ట్రై చేస్తే అది రాలేదు. అయితే బ్యాంక్ లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీరు ఇప్పుడు అయ్యేటట్లేదు, తర్వాత తీసుకురండి అని చెప్పేసి ఆయన వెనక పంపించేశాడు అనమాట. ఆయన కార్డు ఇచ్చి పంపించేశాడు. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఈయన మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకునేసరికి ఏటీఎం పనిచేస్తుంది. వెళ్ళి చూసుకునేసరికి ఈయన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తక్కువ వచ్చిందన్నమాట. ఎందుకు తక్కువ వచ్చిందని ఇమీడియట్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా రోజు మీ కార్డు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియపరిచారు. దాంతో ఆయన మన టౌన్ పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యారు. ఇలా నాకు దగ్గర నుంచి 15,000 రూపాయల క్యాష్ ఇలాగా ఒక వ్యక్తి ఏటీఎం కార్డ్ ఇచ్చి తీస్తానని చెప్తే, పిన్ నెంబర్ చెప్తే ఆయన తీసేసాడంటే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒక స్పెషల్ గా ఒక టీంని కూడా దీని గురించి ఫామ్ చేశారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ సహాయంతో ఆ ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజున ముద్దాయి పేరు మువ్వ వీరయ్య చౌదరి, సన్నా హరిబాబు, వయసు 43 సంవత్సరాలు, వీరన్నపాలెం గ్రామం, పర్చూరి మండలం, ప్రకాశం జిల్లా. ఈయన నేటివ్ ప్లేస్ అంటే అది. బట్ ఈయన ఉండడం ఏంటంటే మన విశాఖపట్నం సిటీ 104 ఏరియా, మరిపాలెం ఏరియాలో అక్కడ రూమ్ తీసుకొని ఒక సెకండ్ వైఫ్ తో వీడు అక్కడ ఉంటున్నాడు అనమాట. అంతా మన టీం ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడం, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని రావడం, ఆయన దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన సెల్ ఫోన్, ఆయన దగ్గర నుంచి ఒక 9 ఏటీఎం కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈయన తాలూకా ఏమో ఏం చేస్తుంటాడంటే, యాక్చువల్ గా అక్కడ ఆ రోజు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే
ఆ కార్డ్, ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో ఒరిజినల్ కార్డుని కన్సిల్ చేసి దాచేసి ఆయన దగ్గర ఉన్న వేరే కార్డు తీసుకొని వచ్చి అందులో పెడతాడు. ఇన్సర్ట్ చేసేసరికి ఎప్పుడైతే ఈ పిన్ అది కొడితే రాదు. ఆ పాత ఫేక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డుని ఈయన ఎవరైతే ఏటీఎం హోల్డర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా చీట్ చేస్తుంటాడు ఈయనకి ఇప్పటి వరకు మా తాలూకా రికార్డులు వెరిఫై చేస్తే ఆల్రెడీ 19 కేసులు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటువంటి కేసులు 19 కేసుల్లో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇంట్రాగేషన్ లో ఇంకా కూడా మనం ఇంట్రాగేట్ చేస్తే చాలా పోలీస్ స్టేషన్ కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనమాట. మనకి మన రేంజ్ దగ్గరకు వచ్చి కామదాల వలస పోలీస్ స్టేషన్, పాలకొండ పోలీస్ స్టేషన్ లో కూడా ఆమదాల వలసలో ఒక 40,000 రూపీస్, పాలకొండలో ఒక 50,000 రూపీస్, అట్లాగే ఏలూరులో ఒక 50,000 రూపీస్, తునిలో ఒక 40,000 రూపీస్, మిర్యాలగూడలో ఒక 2 కేసులు ఉన్నాయండి. జనగాంలో కూడా ఒక కేసు, కాదీపేటలో ఒక కేసులో ఇప్పుడు ఈయన వాంటెడ్ అక్యూజర్ అనమాట. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా పీటీ వారెంట్ కనెక్ట్ చేసుకొని వీళ్ళు తీసుకొని వెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తారు. అయితే అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు అక్కడ మనం ప్రతిసారి కూడా అందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్ లో వాటిలో చెప్తున్నాము, మన కార్డు ఎవరికి ఇచ్చి వాళ్ళ సహాయంతో తీయకూడదు, మన తాలూకా పిన్ నెంబర్ కూడా చెప్పకూడదు అని చెప్పేసి పదే చెప్తున్నాము. అయినా సరే కొంతమంది వ్యక్తులు వాళ్ళకి తెలియని తనంతో దీంతో వాళ్ళు ఈ విధంగా మోసపోతున్నారు. అందరినీ కూడా అలర్ట్ గా ఉండమని చెప్పేసి ఇక ముందు అందరికి కూడా సూచించడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజు వీడిని అరెస్ట్ చేశాము ఈ కేసులో అని చెప్పేసి చెప్పగానే ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేసి టీం ని చాలా మంచిగా రావాలి, ఇది ప్రెస్ రిలీజ్ ఇవ్వండి, అట్లాగే ఇంకెవరు మోసపోకుండా చూడండి అని చెప్పేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో టీంలో నాని, సతీష్, నాగేంద్ర ఈ ముగ్గురు కూడా వర్క్ చేశారండి. స్పెషల్ టీమ్ గా వర్క్ చేసి వాళ్ళు ఈ కేసుని డిటెక్ట్ చేశారు. రేపు జరగబోయే క్రైమ్ మీటింగ్ లో వాళ్ళ అందరికీ కూడా రివార్డ్స్ కూడా ఎస్పీ గారు ఇస్తామని చెప్పారు. ఇది వర్కౌట్ చేసినందుకు మీకు ఇంత ముందు కూడా ఒక మనం కేసు డిటెక్ట్ చేసాం. ఇప్పుడే మీకు అందరికి గుర్తుండి ఉంటుంది, ఒక 2025 లో వారి దగ్గర సేమ్ క్రైమ్ నెంబర్ అది కూడా చూడండి. ఇది 31/26 ఈ క్రైమ్ నెంబర్, అది కూడా 31/25 అన్నమాట. వీడి సొంతూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ జిల్లా అండి, పరుచూరి మండలం వీరన్నపాలెం గ్రామం. చూడండి ఇదిగోండి 15,000 రూపాయల క్యాష్ కూడా మనమైతే కోర్టుకి అప్పచెప్తామండి. కోర్టుకి అప్పచెప్పిన తర్వాత కోర్టులో వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసుకోవాలన్నమాట. ఆయన పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళకి ఇప్పించడం. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.